ఈ కర్మయోగాన్ని గురించి, జ్ఞానయోగాన్ని గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి వీటి విషయాలను కూడా మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ కర్మ, జ్ఞానాన్ని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా మాస్టర్ గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటుంటే యోగం, కానీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది యోగం ఎలా అవుతుంది? ఇంతకీ తెలుసుకుని పని చేయాలా? పని చేయడం వల్ల తెలుసుకోవాలా? కర్మ చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. అది మనకు అనుభవమే కదా. ఆ వచ్చిన జ్ఞానంతో మరింత నిపుణతతో కర్మను ఆచరించగలగాలి. ఇంకా ఎంతో నైపుణ్యంతో మనం చేయగలగాలి. ఈ రెండింటిలో దేనితో మొదలుపెట్టినా రెండవది దానిని అనుసరించి వస్తుంది. నడకంటే రెండు కాళ్ళు కలిసిమెలిసి ముందుకు సాగడమే కదా. ఒక ఇల్లు తయారు కావాలి అంటే ఎలా కట్టాలనే ప్లాన్ అవసరం, కట్టడము అవసరమే. ప్లాను ఒక్కటే ఉంటే ఉండడానికి ఇల్లు ఉండదు. ప్లాను లేకుండా కట్టడం మొదలు పెడితే దాన్ని ఇల్లు అనడానికి అవకాశం ఉండదు. కనుక కర్మ, జ్ఞానము వేరనుకోవడం అనుభవం లేని వారి మాట. ఆచరణ ప్రారంభించిన కొద్దీ ఏకత్వం అనుభవంలోకి వస్తుంది. ఆచరణలోకి దిగకుండా విషయాలను సేకరించిన కొద్దీ అనేకత్వమే గజిబిజి చేస్తుంది. ఇది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి గొప్ప పని. ఇది ఆచరణలోనికి దిగకుండానే విషయాలను సేకరించుకుంటూ రకరకాలుగా మనం గజిబిజి చేసుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు, చక్కని ఎగ్జాంపుల్ ఇది.